బోకర్ తీసుకొస్తే రేట్ ఎక్కువ. నేను నేరుగా వస్తే నేను ట్రాన్స్పోర్ట్ అనేది రూపాయి కూడా మీకు ఉండదు, ఇస్తాను ఫ్రీగా. చూడండి పొద్దుగా ఎలా ఉన్నాయో, 8 అవుతాయి, పొద్దున్న 8, సాయంత్రం 8, 16 లీటర్లు అవుతాయి. 2 లక్షలే ఉన్నాయి, ఉన్న 3 లక్షలు లేవన్నారు. నేను వెళ్ళి పోయి తెచ్చుకుని తోలుకెళ్ళండి లేదు అన్న, తీసుకెళ్లి డబ్బులు పంపండి అన్నాను. అంతే. రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న నమస్తేనా? నమస్తే సార్, నరేష్ గారు. ఒక్కసారి మన లొకేషన్ ఒకసారి చెప్పండి అన్న రైతులకి. నాది జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామం అండి, రాజేష్ డైరీ ఫామ్ నుంచి మాట్లాడుతున్నాం. ఓకే, రైతులు వచ్చారన్న? ఇలా నల్గొండ జిల్లా అన్న గట్టి చెప్పి ఏ ఊరన్నా? సూర్యాపేట జిల్లా గడేపల్లి మండలం అప్పన్నపేట నుంచి వచ్చి నా దగ్గర 5 బర్రెలు తీసుకున్నారన్న. వీళ్ళ పాలు కూడా చూసుకున్నారన్నా? ఏమన్నా రాజేష్ డైరీ ఫామ్ లోకి వచ్చావు, 5 బర్రెలు తీసుకున్నా, పాలు చూసుకున్నావు, సూడు కూడా కొనుక్కున్నారా? 4 పాడి 1 సూడిదా? వీళ్ళకే ఇలా చూడన్నా, ఎక్కడి నుంచి ఎంతైనా ట్రాన్స్పోర్ట్ అనేది నేనే పెట్టుకుంటాను. చెప్పన్నా సీనన్నా, నేరుగా వచ్చారు నా డైరీ ఫామ్ కి, ట్రాన్స్పోర్ట్ కూడా నేనే పెట్టుకుంటానని. అదిగో నా బండి డీసమ్ చూపించండి, అదిగో డీసమ్ నెంబర్ చూసుకోండి. వీళ్ళు వచ్చారు మనకి, ఏమన్నా కొన్నారు రైతులు వీళ్ళిద్దరునే. ఏమన్నా సీన్ గారు వెళ్ళి మళ్ళీ మంచిగా సైజులు గారు మళ్ళీ రండి ఏనా. ఓకే, ఇగో నా గేదెలు చూడండి అన్న, చూడండి 25 గేదెల దాకా ఉన్నాయి, చూపించండి. ఇవన్నీ కూడా ఇప్పుడు కొనుగోలు చేసారా రైతులు? కొనుగోలు చేశారు సార్. నా దగ్గర వచ్చి మీరు నా డైరీ ఫామ్ ఒకసారి వచ్చి విజిట్ చేయండి. కొనపోనా నేరుగా నా డైరీ ఫామ్కి రండి, ఎవరు అక్కర్లేదు, వచ్చి విజిట్ చేయండి. ఇగోండి గేదెలు ఏ టైప్ ఉన్నాయి చూడండి, దీని పొదుగు అది చూడండి, ఇగోండి అదిగోండి చూడండి పొదుగు ఎలా ఉన్నాయో. 8 అవుతాయి, పొద్దున్న 8, సాయంత్రం 8, 16 లీటర్లు అవుతాయి. క్వాలిటీ గేదెలన్నీ కూడా. నేరుగా రండి నా డైరీ ఫామ్కి వస్తే ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీగా ఇస్తాను. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చాను కదా నల్గొండ సూర్యాపేట వాళ్ళకి, అలాగే రండి. నేను నేరుగా వస్తే నేను ట్రాన్స్పోర్ట్ అనేది రూపాయి కూడా మీకు ఉండదు, ఇస్తాను ఫ్రీగా. నా ఫోన్ నెంబర్ వచ్చి 9438123123. రాజేష్ డైరీ ఫామ్, రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామం అండి. 25 గేదెలు ఎప్పుడూ ఉంటాయి. నేరుగా ఇదో రోడ్డు సైడ్ ఉంటుంది నా డైరీ ఫామ్, రోడ్డు సైడ్ ఉంటుందండి, రోడ్డు నానుకుని ఉంటుంది. నమస్తే అన్న, మీ పేరు ఒక్కసారి? సూర్యాపేట జిల్లా అప్పన్నపేట గ్రామం, అప్పన్నపేట గడపల్లి మండలం. ఓకే, మీరు ఎప్పుడు వచ్చారన్న ఇక్కడ ఆంధ్రాకి? ఉదయం వచ్చిన మార్నింగ్ వచ్చారు. ఓకే, వచ్చిన తర్వాత గేదెలు సెలెక్ట్ చేసుకున్నారా? అన్ని చేసుకున్నాం, పాలు పిండి చూసుకున్నారు, రేటు మాట్లాడుకున్నాం. డబ్బులు కూడా 3 లక్షల అరుగు తోకెళ్తున్నారండి. చెప్పండి, డబ్బులు కూడా అప్పే. డబ్బులు ఇచ్చుకున్నాక కొంతమంది ఇక్కడ డబ్బులు తోలుకెళ్ళండి అంటారు. నాతో వద్దరని ఇక్కడ చెప్పలేదండి. ఓకే, ఇక్కడికి వచ్చిన ఏం చేస్తున్నానో చూడండి, ఇందులో రైతులు ఆలకించండి. 2 లక్షలే ఉన్నాయి, ఉన్న 3 లక్షలు లేవన్నారు. నేను వెళ్ళి పోయి తెచ్చుకుని తోలుకెళ్ళండి లేదు అన్న, తీసుకెళ్లి డబ్బులు పంపండి అన్నాను. ఏమన్నా నేను ఇచ్చానండి, అడగండి. ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అంటున్నారు, ఇది నిజమేనా? మీకు అర్థమై. ఓకే, అన్న రాజేష్ అయితే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అన్నారు, రైతు అయితే చెప్తున్నాడు. నిజమే ఇది? మామూలు రామచంద్రు. ఓకే, ఈయనకు గేదెలు పోతాయి, ఆయన కొన్నది. ఓకే, ఇప్పుడైతే ఇంటి దగ్గర ఫామ్ ఉందన్న మీకు? ఆల్రెడీ గేదెలు ఉన్నాయి. గేదెలు ఉన్నాయి. ఎవరన్నా నేరుగా ఇలా రావచ్చు కదండి, ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది ఏం లేదు, నీవు కావాలన్న వాళ్ళకల్లా రైల్వే స్టేషన్ లో దిగారండి, కార్ వేసుకుపోయి తీసుకొచ్చి కార్ వేసుకొని వచ్చి ఎక్కిచ్చిండు. ఏం ఖర్చు పెట్టిన వాళ్ళ గీపిని అన్నీ చూసుకోండి. ఓకే, ఎవరన్నా రావచ్చండి, నల్గొండ జిల్లా సూర్యాపేట తీసుకొస్తాం. రైతులు రావాలనుకుంటే మాత్రం ఇక్కడైతే రైతే చెప్తున్నాడు, ఇక్కడ వచ్చాకైతే పాలైతే అంతే, బోకర్ గీకర్ లేరు, డైరెక్ట్ వచ్చారు కాబట్టి. ఎంత పడ్డది అన్న రేట్? ఎంత పడ్డది రేట్? అంటే 1:30 పడ్డది, 35 పడ్డది, 1:35 పడ్డాయి. మొత్తం ఎన్ని? 5 గేదెలు, 4 గేదెలు, 4 గేదెలు, 3 దూడలు, వాటికి ఉన్నాయి, దూడలు ఉన్నాయి. మంచిగానే మాకు అనిపించింది, తీసుకున్నాం. ఓకే, పాల రేట్ ఎంత ఉందని ఇంటికాడ? 80 రూపాయలు. 80 రూపాయలు. ఓకే, ఇంకా ఉన్నాయి కాబట్టి ఇవి కూడా తీసుకెళ్తున్నారు. ఫస్ట్ టైం అన్న రాజమండ్రి ఇడికి రావడం? ఫస్ట్ టైం. ఇబ్బంది పెట్టాలంటే చెప్పారా? లేదు, ఏం చెప్పలా, తీసుకెళ్ళి ఇవ్వండి అని చెప్పాను అండి. అంతే, ఆయన అన్న కూడా వస్తుంది మాతో మా ఏరియాకి. ఓకే, వెళ్ళి అక్కడ వాళ్ళకి వెళ్ళి గేదెలు దించిన తర్వాత మిగతా డబ్బులు తీసుకొని వస్తారు. ఓకే, అలా విధంగా చేస్తున్నారండి, చూసుకోవచ్చు. ప్రజెంట్ మన రాజేష్ డైరీ ఫామ్ లో ఉన్నాం. అన్న రైతులకు మీరు మీ తరపున గ్యారంటీ ఏమి ఇస్తున్నారు? ఇప్పుడు వాళ్ళకి మై వచ్చినా ఏంటండి పాలు, నేను వాళ్ళకి పొదుగు ఆపులు వచ్చినా ఏదొచ్చినా గేదె మార్చేస్తాను, మార్చేస్తాను. పాలు పొదుగు ఆపులు వచ్చినా
పాలు తక్కువ అంటే కామన్ జరుగుతూనే ఉంటాయి కానీ ఓకే మొత్తం కూడా ఇలాంటి గ్యారంటీ ఇచ్చి అయితే ఇప్పుడు 4 గేదెలు అయితే కొనుగోలు చేస్తారు రైతులు. చూసుకోవచ్చు. మీకు ఎవరికైనా గేదెలు కావాలంటే నేరుగా రాజేష్ అనేది వీడియో పై నెంబర్ ఉంటుంది. ఓకే ఓకే ఇంకోటి కూడా చూస్తున్నారు ఓకే ఓకే ఇంకోటి కూడా చూస్తున్నారు. చూసుకున్న తర్వాత ఇక్కడైతే గేదెలు అన్ని ఉన్నాయి కాబట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంటికాడ ఇమ్మన్నానండి, తీసుకెళ్ళాక గేదెలు దింపుకుని ఇమ్మన్నాను. అంతే అంతే మా డబ్బులు కూడా ఇబ్బంది పెట్టలేదు. ఓకే ఓకే ఇక్కడైతే ప్రజెంట్ అయితే మనం రాజమండ్రి నేరుగా రావడం వల్ల ఇలాంటివి ఎక్కువ వస్తే మధ్య వేరే వాళ్ళని తీసుకొస్తే ఎక్కువ రేట్, బోకర్ తీసుకొస్తే రేట్ ఎక్కువ అయితే. ఓకే ఎంత అన్న రాజేష్ ఎంత ఇది అందా వేరే వాళ్ళతో వస్తే నువ్వు చెప్పు. వేరే వాళ్ళతో 5-10 ఎక్కువనే ఉంటుంది. చెప్పాలా చెప్పండి. చెప్తూ ఉంటుందండి ఒక 20-30 ఉంటుంది. ఇప్పుడు వచ్చారు కాబట్టి వాళ్ళకి శాంతి 1,30,000 చేసి ఇచ్చాను. ఇందులో దాచేది లేదు. పాలు పిండుకున్నారు, చూసుకున్నారు, తోలుకెళ్ళి డబ్బులు ఇవ్వండి అన్నాను. అరువు తోలుతున్నానండి. మీరు ఎవరన్నా వచ్చినా ఇలాగే రావచ్చు, పట్టుకెళ్ళి డబ్బులు ఇవ్వచ్చు. నమ్మకం అంతే మరి. ఓకే రాజేష్ అన్న థ్యాంక్ యూ. సరే ఓకే సార్ థ్యాంక్ యూ. రైస్ మిల్ తౌడు ఒకటి ఇంకా పత్తి చెక్క. ఓకే ఈ ఉడకబెట్టేస్తాం పత్తి చెక్క. ఓకే ఇలాంటి మన గేదెలకు కూడా రోజు శుభ్రం చూసుకుంటే పాలు ఇస్తాయి. చూడండి ఇంకో స్టాక్ ఎన్ని కేజీలు వేయాలని ఒక గేదెకి రోజుకి వచ్చేసి 3 కిలోలు, సాయంత్రం 3 కిలోలు వేయాలండి. ఓకే వేయాలండి. ఇదిగోండి గేదెలకి ఇంకోండి బెల్లం కూడా. ఇగో ఈ బెల్లం కాల్షియం డౌన్ అవ్వండి. ఇదిగోండి ఓకే ఈ బెల్లం పెట్టాలి. బెల్లం ఒక్కోదానికి కిలో వేయాల. కనీసం 10 రోజులకి ఒక్కోదానికి కిలో వేయాలండి ఈ బెల్లం. ఓకే కాల్షియం డౌన్ అవుతుంది, మంచి పాలు ప్రెస్ అవుతాయండి, నరాలన్నీ ప్రెస్ అవుతాయి, దానికి యాక్టివ్ గా ఉంటది సార్. ఈ బెల్లం ఎప్పుడైతే వేసామో దానాలో నలగొట్టేయాలి. ఇది వేసేమో వారానికి ఒకసారి అన్న ఎత్తే ఇంకా పాలు పిచ్ అవుతాయండి, మంచి గేదెకి ఆరోగ్యంగా ఉంటది. కాల్షియం ఇది గేదెకి. ఈ బెల్లం వేయాలండి వారానికి ఒక రోజు. అన్న రైతులకు చెప్తున్నాను వేసుకోండి. ఓకేనా ఇదంతా దానా రూము ఇది చూసుకోవచ్చు. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.